హాయ్ గాయ్స్, సో ఈరోజు అయితే మీకు మేము గజ్జికాయలు అయితే చూపించబోతున్నాం అన్నమాట. చూసారా వేడివేడిగా. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. ఎవరికైనా రాకపోతే కొన్ని కొన్ని చిట్కాస్ అలాంటివి కూడా చెప్పాము, కొన్నే అరే ఎక్కువ కాదు. సో మీరు కూడా చూసేసేయండి. లెట్స్ రాక్ ఇంటు ది వీడియో. హాయ్ గాయ్స్, అంత గట్టిగా హలో ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికి. బాయ్ ఫ్రెండ్స్. ఆగు మాట్లాడనే. నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. అది కనిపించలేదు గైస్ ఈ మధ్య. ఏం చెప్దాం అనుకున్నా, కొబ్బరి మనం పూజ దగ్గర కొట్టిన కొబ్బరికాయలు చాలా ఉండిపోయినాయి అందుకని చెప్పేసి మా పిల్లల కోసం నేను కొబ్బరి కజ్జికాయలు అయితే చేస్తున్నాను. చూడండి, నోట్లో ఇది అందరికీ తెలిసిందే కానీ నేను కూడా చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. మిక్సీ పట్టేసిన గైస్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మంచిగా మాట్లాడేసు. ఏంటనుకుంటారు, ఏమనుకుంటారు నాలాగా అంటే మన మైండ్ సెట్కి సెట్ అయ్యే వాళ్ళు ఇలాంటి పిల్లలు ఉండాలనుకుంటారు. నాలాంటి అల్లరి పిల్లలు అందరి ఇంట్లో ఉండాలి గైస్. లేకపోతే ఇది ఉండాలండి, ఉండాలి. నిజం, అది మాత్రం నిజం. ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటే ఎంత బాధలో ఉన్నా ఆటోమేటిక్గా మైండ్ సెట్ అయిపోతుంది. నాకైతే మా అమ్మాయి ముందు అది టెన్షన్ ఉన్నా ఊరికి నవ్విచ్చేస్తుంది అప్పటికప్పుడే. మై టాలెంట్ గైస్. ఇంకొకటి ఉంది, అది తురుముతాం చేతితో. అలా అయితే కొబ్బరి తినకాయసు ఆగమ్మా, ఇది చెప్తున్నాను కదా. తర్వాత చెప్ది కానీ తింటే సరిపోదు, మళ్ళీ ఎక్కువ రాకుండా తర్వాత ఇవేనా ఇన్నేనా అంటారు మీరు ఇద్దరు. మీతో ఆగు ఆగు. కొబ్బరి ఇలా చేసుకున్నాక పాలు వస్తాయి, కొబ్బరి పాలు. ఎవరికి తెలియదు, మరి నీకే తెలుసు. అవి టేస్ట్గా ఉంటాయి కదా అని చెప్తున్నా. నిజమే. కొబ్బరి పాలు తీసి టీ పెట్టుకుందాం. ఇప్పుడు కదా రేపు పెడతాను. కొబ్బరి పాలు టీ పెట్టుకున్నారా, చాలా చాలా బాగుంటుంది. ముందు నన్నేమో మాట్లాడొద్దా, ఇప్పుడేమో ఐడియా ఇచ్చిందని వెయ్యండి. అబ్బా అలా ఉంటుంది. కొబ్బరి తినడం వల్ల దగ్గు వస్తుంది అనుకోవడం తప్పు, రాంగ్. రాంగ్. వెనకాల బ్లాక్ అనేది తీస్తే ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు. ఇది బెల్లం పాకం అనుకోకండి. ఇక్కడ ముద్ద బెల్లం దొరుకుతుంది కదా, ఆ ముద్ద బెల్లం వల్ల ఆ ముద్ద బెల్లం ఊరికే తీసుకోవాలంటే కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా పాకం చేసేసుకుంటాను. కట్ చేయాలంటే చాకుతో తీద్దామని కూడా సరిగా రావట్లేదు. ముద్దలాగా ఎంత క్వాంటిటీ వేసినా కూడా తెలియట్లేదు. అందుకని చెప్పేసి మొన్న పరిమాణం అయ్యి చేశాను కదా, దానికోసం తయారు చేసుకున్నాను అనమాట. ఇది కానీ పరిమాణం ఈ బెల్లంతో చేసింది సై వచ్చింది తెలుసా. స్వీట్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది. ఏంటంటే అది కొంచెమే వేసింది. అయ్యా పరువు తీసేస్తుందమ్మా ఇది. అంటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం చేసినప్పుడే టేస్ట్ బాగా కుదురుతుందని. ఇది పోయినసారి చేసినట్టు పొయ్యి మీద పెడుతున్నాను, మాడబెట్టాక. నేనేం చేయలేదు. ఇదివరకు అలా చేశాను. కొబ్బరి బూర్ల కోసం చేస్తే స్టవ్ మీద పెట్టేసి నేను వెళ్ళాను. బయటకు వెళ్ళి వచ్చేసరికి మొత్తం చూస్తుండమ్మా అని చెప్పాను, కానీ మొత్తం మాడగొట్టేసింది. కానీ మాడిందే బాగుంది గాయస్. అయ్యా నేను అదే బాగుందమ్మా, కానీ వేస్ట్ అయింది కదా, కొంచెం అడుగు పట్టేసింది. అలాగే ఉప్మా స్టవ్ మీద ఉప్మా పెట్టి సిమ్లో పెట్టి చూస్తుండమ్మా. మేము వెళ్తే ఏం చేసిందో తెలుసా, హాయిలో పెట్టి ఉప్మా అమ్మా అమ్మా అయిపోయింది, ఉప్మా అయిపోయింది అని అడుగుతుంది. నేను చెప్తాను ఇలా కాదు. ఏమైందంటే స్టవ్ మీద పెట్టాను ఉప్మా. అంటే యాక్చువల్ నేను క్లీన్ చేస్తున్నాను, అది అడ్డొచ్చిందమ్మా తీసేసి అక్కడ దాని మీద పెట్టేసా. అమ్మ ఇది రావట్లేదు, సిమ్లో పెట్టాలా అమ్మ అని అడిగితే, సిమ్లో పెట్టాలమ్మా అని అడిగితే మా అమ్మ ఏమన్నది, ఏం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసింది ఏంటి ఇష్యూ అని చెప్పి. అమ్మ సిమ్లో పెట్టాలా అని అడిగాను. ఏం మాట్లాడకుండా ఇలా ఉంది. నేను కొంచెం ఇలా పెట్టాను ఉప్మా గిన్నెని, దాన్ని జరిపేసి ఇలా పెట్టి వెళ్ళిపోయింది. అదేమో హై ఫ్లేమ్లోనే ఉంది. సరే అమ్మ వచ్చి చూసుకుంది కదా అని చెప్పి నేను వదిలేస్తే అది మాడుతుందని నాకు తెలుస్తుందని మా అమ్మకి చెప్పాను. అమ్మ మాడిపోతుంది రా అమ్మ అంటే, అదేం మాడదు అలాగుంచి అని చెప్పి ఆగని తర్వాత చూస్తే ఉప్మా మొత్తం మాడిపోయింది. నాదా తప్పు మా అమ్మదా? మా అమ్మదే తప్పు. ఇది కలసనకు పెట్టిన కాయ అనమాట. దీన్ని మిగతా
మిగతా కాయలు మిగతా చెక్కలన్నీ పొడి చేసింది, ముక్కలు కట్ చేసింది, అందుకని మిక్సీ పట్టేసాను. ఇదైతే ఇలా తురుముతాను, ఇలా తురిమిందే మంచిగా బాగుంటుంది అసలు. ఇది మాత్రం ఇలా తురిమే చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇలా స్టవ్ ఆన్ చేయమ్మా. ఇదిగోండి గైస్, స్టవ్ ఆన్ చేస్తున్నారు. ఇదిగోండి బాగా గ్యాస్ అయిపోతుంది. గైస్ అది పోయింది. ఇదిగోండి మీకు ఒకటి చూపినా, మనం ఏం చూపిస్తామండు చెయ్యాలా పెట్టుకుని ఇంకా కూరేస్తుంది. నేను కోరతానంటేనేమో వద్దంటుంది. ఆ చెక్కలాగా నేను కోరేస్తానులేండి. అదైతే కోసేసి ఇంక అందులో వేసేసుకోవడమే, చాలా సింపుల్. ఇది ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాం. సో ఇది ఒక పక్క నుంచి కుక్ అవుతుంది అనమాట. నార్మల్గా బెల్లం వేస్తే ఒక చిన్న కప్పు నీళ్ళు పోయాలి. నేను పాక వేసాను కాబట్టి నీళ్ళు అయితే ఏమయ్యట్లేదు. సో యా గైస్ అంతే. ఇంకా నేను మళ్ళీ ఇది మొత్తం అయిపోయాక చూపిస్తాను. గైస్ అయిపోయింది. సరే అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే ఇది నేను చూడలేదు. అమ్మమ్మకి వదిలేసి వెళ్ళిపోయావా? నాకు తెలుసు నువ్వు ఇలాంటి పనులు చేస్తావని. నాకు కొంచెం పెట్టుకుంటూ ఇప్పుడు పెట్టను అనుకో, మొత్తం అయ్యాకైనా పెడతాను. ఇది పెట్టను, అది గజ్జికాయ ఎత్తాను. గజ్జికాయ యాలకుల పొడి అయినా, యాలకుల పొడి వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి. వద్దంట దీనికి, చాలా బాగుంటుంది కదా. పెయ్యలు వేసేదాన్ని అయితే ఇందాక వేసి ఉంటుంది. సో యా గైస్ అయిపోయింది. బాయ్. బాయా మీతో చెప్పు ఇంకా చేద్దా. సో మళ్ళీ చూపిస్తాను. నేను వెళ్ళిపోకండి, ఆగండి. నిద్ర వస్తుందమ్మా నాకు. దింపేసింది. ఇంకోండి మీకు మ్యాజిక్ చూపినా, ఇదిగో కవర్తో అందులో పెట్టేసింది. ఇంకా అంతే, డబ్బాలో గొప్పదానివి. మరి డబ్బా ఎందుకు ఇంకా కవర్లో పెట్టేసుకోవాలి అక్కడ అలాగా. కవర్ తల పెట్టుకున్నాం, నీట్గా ఉండదు. అది అబ్బా కావాలి బుబ్బా కావాలంటే అవ్వదు. మరి నేను కలుపునా పిండి. నువ్వే కలుపుతున్నా చెయ్యి. గైస్ మీలో ఎంతమందికి ఇలా పిండిలు కలపడం, పిండిలతో ఆడుకోవడం? కానీ ఈ పిండి గోధుమ పిండిలో కలవదు, అర్థమైందా? సరే పట్టుకో, వీడియో తీ. వేస్తాను. వాటర్ వేసుకో. ఏది వాటర్? నీ వెనకాల చెమ్మున్న తలకి ఎక్కడ? ఇదిగో అక్కడ నీ వెనక. హాయ్ పిండి. చది బయట వర్షం పండింగ్, ఇంట్లో గజ్జికాయలు రన్నింగ్. అమ్మకి తెలీదు గాయ, ఎందుకంత తెలీదు. ఏం చెప్పండిగా, తినడం తప్ప వాళ్ళ అమ్మకి ఏం తెలియదండి. అంటే కలుపు. ఇప్పుడు నేను అనుకోండి మొత్తం కలుపమ్మా. దోసిపిండి అనుకున్నా వాటర్ పోసడానికి. మీమ్స్ ట్రోల్స్ చూస్తాను కాబట్టి అవన్నీ తెలుసు. మీకు విషయం అప్పుడు అమ్మలకు కూడా చూపించాలా మీమ్స్ ట్రోల్స్? కాదు, అందరూ అంటే లైక్ మమ్మీ అయ్యో మా అమ్మ తిడుతుంది అది ఇది అని అనుకుంటారు కదా. సో మా ఇంట్లో ఏంటంటే నేను ట్రోల్స్ చూస్తే మా అమ్మకు కూడా చూపించేస్తాను. అంటే ట్రోల్స్ మాది జియో ఫైబర్ వైఫై వస్తుంది అనమాట. ఇంకా టీవీలోకి కూడా వచ్చేస్తుంది యూట్యూబ్ కాబట్టి నేను చూసాను అనుకోండి మా అమ్మకు కూడా చూపించేస్తాను. మా అమ్మ ఏమందో ఏంటయ్యే అది ఇది అని ఏమందో. కాకపోతే మరీ హై పీక్స్లో ఉండే మాత్రం చూడను. మా అమ్మ ముందు మా అమ్మ లేనప్పుడు చూసుకుంటాను నేను. కొంచెం కామెడీగా ఉండేవి చూస్తామన్నమాట. కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఆ ఛానల్ నేను చెప్తే కాపీరైట్ అది ఇది పడుతుంది. సో నేను చెప్పట్లేదు. లైక్ వినబడతావు, స్లో చెప్తున్నా. నేను అలాగా మాట్లాడాను, వాయిస్ రాలేదు. వినిపిస్తుంది నాకు బర్రెగా ఉందిగా, వినిపించలేదా? అందరు నా వాయిస్ బాగుంది అంటారు, కాకపోతే నాకే నా వాయిస్ నచ్చదండి. ఉండు కలిపి అదే నాకు కలిపిన కొంచెం వద్దు నువ్వు చేయబాలేదా?
నా వాయిస్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో బర్రె అరిసినట్టు. బేస్ ఉంటుంది అంతే, అదే బేస్ ఉంటే వాయిస్ బాగుంటుంది. అది అబ్బాయిలకి గాయస్, అమ్మాయిలకి బాగుంటుంది, అమ్మాయిలకి బాగుంటుంది. ఒకళ్ళకి కమాండ్ చేసినట్టు ఉంటుంది. నా గొంతు పట్టేస్తుంది. అందరూ మంచిగా క్యూట్గా మాట్లాడుతున్నారు, నేనేమో చింతలే గైస్ అండి ఫోటో ఎలా రామా, ఫోటో తీస్తే హాయ్ అని చూపించింది గైస్. అది అయిపోయిందా? నేను వచ్చింది అయిపోయిందా దానికి? నేను వచ్చింది ఆ కుక్కర్ మూత అది పీకేసింది, చూసారు కదా? కుక్కర్ మూత ఒకటే పీకింది, కింద పీకి పాక పెట్టినాయి, మరి పోసేసింది, అలికేసింది. యాక్చువల్లీ కాదు, ఇప్పుడు మేము ఉన్నాం. ఐసు సర్ఫ్ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు ఇంకానే. ఎన్ని రోజులు వాడతావు ఐసు? నేను బట్టలు ఉతికితే అలా ఉంటున్నాను. అయ్యి బాబోయ్, ఇది ఎలా అయిపోతుంది? నేను ఎంత తెచ్చింది అది అలానే ఉంది. అంటే లాస్ట్ మంత్ తెచ్చింది ఇంకా వాడుతున్నావా? గ్రేట్ ఐసు, దిగిపోయావు అమ్మమ్మని. అందరికి అమ్మ బుద్ధులు వస్తాయి, నా కూతురికి అమ్మమ్మ బుద్ధులు వచ్చినాయి పని చేయడంలో. దాన్ని ఎక్కడికక్కడ ఎంత నీట్గా చేయాలో అలా నీట్గా పోల్ చేసి పెట్టేస్తుంది అనమాట, ఏ పని అయినా సరే. అల్లరి చేస్తాను గాయస్, బట్ పని కూడా చేస్తాను దానికి తగ్గట్టు. అన్నీ చేస్తుంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర, అన్యాసం ఉన్నాయి. ఏడిపించడం తెలుసు, నవ్వించడం తెలుసు, వాళ్ళ తమ్ముడు భయపెట్టడం బాగా తెలుసు. కాదు గాయస్, నైట్ ఏం చేశాడో తెలుసు అన్నాడు కాదమ్మా, మంచిగా పడుకున్నాడు. చాలాసేపు వరకు కబుర్లు చెప్పుకున్నారు, మాటలు ఏంటి 10:30 వరకు మాట్లాడుకుంటూ ఉండి. నేను వాటర్ కోసం బయటకు వస్తే వాడిని ముసుగు వేసుకునేది ఎలా కావాలంటే అలా ఆడుతా. ఇంక వాళ్ళు నేను పడుకోనంటే పడుకోనమ్మా, అస్సలు పడుకోనమ్మా, నువ్వు కూడా కూర్చొని పెట్టాడు. అంత బీభత్సం చేసింది నైట్ ఇది. ఎందుకేసి అలా ఏడిపించామన్నా తెలియకడితే ఇప్పుడు అడుగుతున్నాను అలా కాబట్టి. మరి అంతలాగా పాప వాడేమో వినాయకుని నిలబెట్టుకుంటానని తిరిగి వస్తున్నాడు. ఆడికి అవసరమా కివ్వు అంటూ 15 years కూడా ఉండవు గాయస్ ఆడికి. లింగ్ అంటూ 10 years ఆడికి అవసరమా? వాడికి అయిపోయిందా? కొన్ని కొద్దిగా పిండి అవసరం లేదు. వాడు వెళ్ళి చెంద కలెక్ట్ చేసి వస్తున్నాడు గాయస్. వాడు అమ్మో షార్ అయిపోయినాడు. ఇంకా వాడి ఫ్రెండ్స్ అందరూ వీడికన్నా 2-3 సంవత్సరాలు పెద్దోళ్ళు, 5 సంవత్సరాలు పెద్దోళ్ళు, అందరికన్నా చిన్నోడు. కాకపోతే పెద్దలా కనబడతాడు, కొంచెం లడ్డు ఉంటాడు కాబట్టి పెద్దోళ్ళకి కనిపిస్తాడు. దానికి తగ్గట్టు మొన్న సడన్ గా నా భుజం కింద వరకు ఉండేవాడు గాయ, నా భుజానికి వచ్చాడు. హైట్ అయిపోయేసరికి షాక్. ఓకేనా, పక్కన పెట్టేసుకుందామా? ఆగు, సరే వీడియో ఆపేస్తా. అయిపోయిందండి. ఇప్పుడు అది ఆపదోసారి కలుపుతానమ్మా. ఇంకా ఇది బజ్జీలు ఎత్తావా? కాదు, మరి ఇంకా ఏం కలుపుతా? చాలా సరిపోయింది. బజ్జీలకి అయితే బాగా మెత్తగా మ్యాచ్ చేసుకుంటారు చాలా అమ్మా. ఇది మైదా పిండే కదా? అవును, మైదా పిండి అని ఎలా తెలిసింది? ఇప్పుడు తెలిసిందే నీకు? వాసన చూసాను. మైదా పిండి వాసన చూసావా? మైదా పిండి వాసన ఎలా తెలుస్తుంది అయితే నీకు పిండి అసలు? ఇంకో మైదా పిండి అనుకో ఒక రకమైన వాసన వస్తుంది, బియ్యం పిండి అనుకో రేషన్ షాప్ దగ్గర వచ్చి వాసన వస్తుంది. అదేంటి? మరి బియ్యం పిండి రేషన్ షాప్ దగ్గర వచ్చి వాసన వస్తుంది. అంటే నువ్వు పిండిని ఎలా కనిపెడతావా? నార్మల్గా తెలియవా? అయిపోయి నవ్వుతారు, పడిపోతుందా బాబు. అవును, మరి ఇంకోటి ఏంటి, చపాతీ పిండి ఏమో కలరు, అదేదో కలర్ ఉంటుంది, అది స్కిన్ కలర్లో ఉంటుంది. ఇంకా శనగపిండి ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ మైదా పిండినేమో అర్థంగా అవి, అందుకే శనగపిండి ఏం వాసన వస్తుంది? మరి శనగపిండి పకోడీలు వాసన వస్తుంది. కాదు, నువ్వు మాట్లాడుతుంటే చిన్నపిల్లలు మాట్లాడు, అందుకే చిన్నప్పటి నుంచి షాపుల దగ్గర పంపించి పెంచాలి, తెలుసా? నాకు తెలుసు. తెలుసు నీకు, వాసనలు చూసి తెలుసుకుంటావు, బట్టలు చూసి తెలుసుకుంటావు.
సరే ఇలా మొత్తం ఇలా రౌండ్గా చేసి బాల్లా చేసి కొద్దిసేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలా? అంటే కొంచెం అలా పక్కన పెట్టుకుంటే కొంచెం బాగా సాఫ్ట్గా దీనికి ఇంకా అవసరం లేదు, ఇంకా కలిపేస్తావు కదా అందులో పెట్టి అలా పెట్టే. రౌండ్ చేయమన్నావు కదా, అలా ఉంచి పెట్టే సరిపోతుంది. అతుక్కుపోతుంది. పర్వాలేదు ఉంచాలా, నేను తీసుకున్నప్పుడు పెట్టుకుంటా. ఓకే ఓకే అండి, మళ్ళీ వీడియో తీస్తా. బూచ్ నిజమే బూచ్ గైస్ చేస్తున్నారు. కింద బటర్ పేపర్ అన్నమాట. గ్యాస్ పక్కన ప్లేస్ ఎక్కువ చేయలేకపోతున్నా, అందుకని కింద తుచ్చుంది గైస్. చిన్నగా చేయాల్సి. హై బాబా అంతా పెద్దయా ఇది నా చెయ్యి అనుకోకుండా ఇప్పుడే పిండి పిసికాను అందుకలా. అయ్యో పిండి ఏం చేసా? పిసికాను. ఇంకా బాల్స్ చూడు. అంత వద్దమ్మా, ఇదిగో నేను చేసిందే చూడండి. ఉంటా పెద్ద పెద్ద వేస్తామండి, చిన్న చిన్న వేస్తాను. చాక్లెట్లా? లేదా పైన నుంచి మాకు ఎండ చూసారా? అంటే మా ఈ రేకులు గైస్ ఏదో ఉన్నామంటే ఉన్నాం, అయ్యో సగం చిరిగిపోయి ఉంటాయి మా రేకులు. ఎక్కడి నుంచి వస్తుంది బట్ వీఆర్ హ్యాపీ. వేసు నాకు ఎక్కడ సెట్ అవ్వదు వేసు పైకి కదా. ఇంకా ఐసలాగా ఉంటుంది మా అమ్మతో పండ్లు. చూడండి ఏవో చాక్లెట్లో చేయాలంట, చాక్లెట్ చేద్దాం గజ్జికాయలు కాకుండా ఉంటుంది. ఎలా చేస్తుందో చూద్దాం. ఏం చేస్తావు వేసి ఇప్పుడు అవి ఎప్పుడు చెప్తా అంత ఎందుకు? దాన్ని ఏం చేయాలి చెప్పు. దాన్ని ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేసి చాక్లెట్లలో చేసుకోవాలి. నువ్వు ఇది పట్టుకొని నాకు చెప్పు, నేను చేస్తాను. నేను చేస్తాను. అది కట్ చేసి ముక్కలు కింద చిన్న చిన్న పీసులు కట్ చేసి అది చిప్స్లా ఫ్రై చేసుకున్నప్పుడు అక్కడే పెట్టి చేసేయచ్చు కదమ్మా. సమోసా సీట్లో ఉన్నవి. ఇంటి ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా? ఏం పిల్లరా దేవుడా. చాలే అందులో పెట్టు ఇప్పుడు. ఓకే ఓకే ఇంకోటి ఇది కూడా పెట్టి. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నీ పిల్ల బిడ్డ ఏం చేయాలి ఇప్పుడు? ఫోల్డ్ చేయి. ఫోల్డ్ అవుతుంది ఇది. ఇటు కొంచెం అటు కొంచెం. రావట్లేదు వేసు. వస్తుంది ఆగో అంటే అంతేనా? మొత్తం ఇక్కడ వరకు ఫోల్డ్ చేయి. ఫస్ట్ ఒక సైడ్ మొత్తం ఫోల్డ్ చేయమా. బయటకు వచ్చేస్తుందా ఇది? రాదమ్మా. కొంచెం కొబ్బరి తీసేస్తాను నువ్వు. నీకు ఇలాగే కావాలంటే కొంచెం కొబ్బరి తీసేయి నువ్వు. చాలా ఎక్కువ అవుతుంది కొబ్బరి. ఇది నాకు ఎక్కువే కావాలి. ఎక్కువే కావాలంటే నాకు బయటకు వచ్చేసింది అనుకో, ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ట్విస్ట్ చేయి. ఇక్కడ కొంచెం ట్విస్ట్ చేయి. ఆ పక్కన కూడా ట్విస్ట్ చేయి. చేతి ఒకసారి ఫోర్క్తో. అమ్మా ఇది సేమ్ డిజైన్ అక్కడ పెట్టు. ఇది ఎక్కడ చూసేవేంటి? ఎక్కడ చాక్లెట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాక్లెట్. బాబాయ్ ఈ ఎక్కువైపోతుంది, కూర తీసేస్తున్నాను వేసు. నువ్వేమైనా అనుకో. మరీ ఇది పెద్దగా రొయ్యలాగా కనిపిస్తుంది. నిజమైన రొయ్యలాగా ఉంది. సో యా అంటే ఇది మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అన్నమాట. బాబాయ్ ఇవన్నీ నా వల్ల కాదు వేసు. నేను చేసుకుంటాను. నాకు ఆగండి ఐస్ మళ్ళీ చేస్తాను మీకు వీడియో. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి. ఇవి చేసుకోవడం అయితే అయినవి. నా అవతారం చూపేసారి బాగున్నావు.
చూసారు అలా చేసింది మా అమ్మే. ఆహా, ఐసా ప్లేట్ అక్కడ పెట్టేసు. ఇక్కడ అది ఇదిగో అక్కడ ఆయిల్ పడుతుంది చూడు అక్కడ. సరే క్లాత్ పెట్టుకుంటాం. అది కాదు, అయ్యా మరి తుడిసి చేస్తాను. ఇక చూడు ఇందులోకి. నేను చూపిస్తాను. ఆయిల్ వీటెక్కి లోపల మనం ఇందులో అంతంత పెట్టేసుకుంటే వేస్ట్. నేను పెడతాను, నువ్వు చేద్దాం. నువ్వు పెట్టు, నేను సీసం అంత పెడతాను. సరిపోద్దేంటి? సరిపోదంటే అన్నింటిలోకి రావాలి కదా. ఎక్కువ పెట్టినా మళ్ళీ ఫోల్డ్ చేయడానికి రాదేసు. నేను ఎలా పెడతానో నువ్వు దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేస్తావు కదా. నొక్కేకేది సాగు తీసేకు, అర్థమైనా? సో ఇవి రెడీ చేసుకుందాం గైస్. మా అమ్మాయి చాక్లెట్లు చూడండి ఇక్కడ ఎలా చేసిందో. ఇదోటిని చూద్దాం ఆయిల్ కాగిందా లేదా. కాగిపోయింది. మరీ బాగా కాగిపోయి అవసరం లేదు, మరీ ఎక్కువ మరిగిపోయిన ఒకటేసారి కలర్ వచ్చేస్తాయి. ఫోన్ పట్టుకేసి నేను ఇవి ఇందులో వేసుకుంటాను ఒకసారి. బాగి 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 బాగే మా పెద్దమ్మ నా చిన్నప్పుడు మా అక్కలాళ్ళు అదే పెళ్ళైకి అత్తలింటికి వెళ్తారు కదా, ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అలా వెళ్తే మా పెద్దమ్మ గజ్జికాయలు ఉండేది. స్కూల్ నుండి వచ్చేసరికి పెద్దమ్మ గజ్జికాయలు ఉంటుందంటే ఒకసారి అమ్మ కూడా వెళ్ళి అక్కడే కూర్చుని పెద్దమ్మ సాయం చేస్తుంది. అమ్మమ్మ ఏదో కూర చేసి నాకు నచ్చలేదంటే ఈ పిండితోనే పూరీలు చేసి ఇచ్చేసి మా పెద్దమ్మ అక్కడ పంచదార వేసి అక్కడ కూర్చుని అక్కడ తినేసి మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే అప్పుడు ఇంటికి వచ్చి మధ్యాహ్నం తినేసి వెళ్ళేదాన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా స్కూల్స్ అలాగా ఉన్నాయిలే చెప్తున్నాము. ఇప్పటికీ మర్చిపోలేదు. ఇలా మైదా పిండితోటే పొడి చేసి తీసింది. పొద్దున ఇడ్లీలో చేసి శనగలు చేసిన ఉండే అది వేసి తీసి తినేసి వెళ్ళిపోయాడు. చాలా అప్పుడు రోజులే వేరే చెక్క పడే ఉండే అందరూ కలిసి ఒక దగ్గర అక్కడ కూర్చొని చేసుకునేవారు. అప్పుడు రోజులే వేరే అప్పుడు రోజులే వేరే చెక్క మంచిగా ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ చెట్టు కింద అయినా సరే కూర్చునే వాళ్ళం. ఏమైనా పండుగలు వస్తే అందరూ కలిపి చేసుకునేవారు. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం, ఒకరోజు ఒకళ్ళు పిండి పసుపు కుంకుమ కారం ఇవి కూడా ఆడించడం కాదు, మిల్లులు పట్టేవారు కాదు, రోట్లో దంచుకోవడం. రోట్లు మొన్న నువ్వు అడిగావు కదా రమేష్ వెళ్ళి ఇది దేనికి వాడతారమ్మా ఓన్లీ పెళ్ళికైనా అని అడిగే చూడు, అది రోలన్న. ఆ రోట్లోనే దంచేవారు. ఎండాకాలం వచ్చేసరికి ఆవకాయ కారాలు, అబ్బా ఏదో ఒక పెళ్ళి లాగా ఉండేది మంచిగా. మరి మాకెందుకు లేవు అవన్నీ? జనరేషన్ అలా మారిపోయింది. జబ్బులు రోగాలు కూడా అలా వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏ పని లేకుండా కష్టపడకుండా వచ్చేస్తున్నాయి కదండి. అందుకే ఎక్కడో చోట ఏయో ఒక నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పులు ఇవి కూడా అలాగే వచ్చేస్తున్నాయి, జ్వరాలు. మీరు బాగా ఎంజాయ్ చేశారండి కదా. ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు మీకు లేదు ఐషు, నిజం ఐషు. భలే ఉండదు మాకైతే. చూసి ఫీల్ అవ్వడం తప్ప ఇంకేం చేయలేదు. ఏం చేయలేదు. నైట్ చెప్పాను, నైట్ ఇదే మ్యాటర్ నడిచిందండి. మా పిల్లలు ఇద్దరు నా చిన్నప్పుడు విషయాలు అనడం అవన్నీ నేను చెప్పడం, వాళ్ళ అప్పుడు నేను అలా ఉన్నాడు ఊహించేసుకోవడం, నా వేసుకోవడం. మా వదిలేదైతే మరీ కావచ్చు. అయ్యా అమ్మ అప్పుడు నువ్వు అలా ఉండేది అన్నాడు. ఊహించుకుంటే అమ్మో వాడికి ఇక నవ్వు ఆగట్లేదు పాపం. సో గైస్ ఈ ఐడియా నీ చాక్లెట్లు ఇవ్వండి. సో ఐడియా ఏంటి తెలుసా, మా అమ్మ ఇలా చూడతానండి, అమ్మ ఎందుకమ్మా అంత కష్టపడతానని చెప్పి నేనే ఫోర్క్తో ఇలా పెట్టాను గైస్ మంచిగా. కట్టర్తో మంచి షేప్ ఇచ్చేదానికి చాక్లెట్. అవి చాక్లెట్లా లేవు గైస్, చాక్లెట్ అనేది ఊడిపోయింది ఆల్రెడీ. అది ఏమో ఇష్టపడ్డా కదా, మరి కావాలని వేయించుకున్నా కదా. ఇలాగ ఉన్నది చేయలేదనుకో మరి తీరేపట. ఇది చెయ్యొచ్చు. ఏంటంటే దీన్నే ఆ షేప్లో తీసుకొచ్చేసి నువ్వు తిరిగిపోతేమో నువ్వు అలా అంటే వచ్చేసినా నేను చెప్పానా
బయట వచ్చినట్టు. అయ్యో వదిలే, నేను అలానే పచ్చిగా తింటా. ఇలాంటివి అవుతుంటే అప్పుడప్పుడు పర్వాలేదు, ఏం కాదు. చూసారా న్యాను. చేప పొట్ట పేలిపోయింది. తినేయాలి. మరి అవి ఏం చేస్తాం? ఇలా తీసేస్తాను. ఓకే గైస్, ఇంకా ఇవన్నీ అయ్యాలి కదా, వేసాక చూపిస్తాను. సో యా, ఇంకా చాలా రెడీ చేసుకునేది ఉంది. సో గాయస్ అయిపోయినాయి అనమాట. చాలా బాగా వచ్చినాయి చూసారా, కాకపోతే వచ్చినాయి పెద్ద పెద్దగా వచ్చినాయి. సో ఇంకా ఇది ఉంది, బట్ మా అమ్మకి చేసే ఓపిక లేదు. ఇది ఉత్తిగా తినేస్తున్నాను. సో లైట్ అండ్ యా, సో యా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. అంటే చూడండి, చాలా కష్టపడి 906 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు ఇంకా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మాకు ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ అయిపోతారు. జస్ట్ 1K సబ్స్క్రైబర్స్కి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి మంచి అల్లరి వీడియోస్తో, కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తామన్నమాట. సో యా, బాయ్ గైస్. అమ్మా, స్టార్టింగ్లో అందరు చెప్తున్నారు కదా, ఇది ఇలా చేసుకో, ఇది చింపు ఒకసారి ఇలాగా.